తెలుగుదేశం పార్టీలో మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తెలిపారు. ఈసారి మహానాడును స్త్రీ శక్తి థీమ్తో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ 1875 క్లస్టర్ ఇన్ఛార్జీలతో వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలని సూచించారు. క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశమన్నారు. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదన్న లోకేష్ తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని వివరించారు. క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ, క్లస్టర్ కమిటీ సభ్యులు మహానాడులో పాల్గొనాలన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్కు ఎక్కువ బాధ్యత ఇవ్వాలనేది అధినేత చంద్రబాబు ఆదేశంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకోవాలని, పార్టీ పరంగా కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతమన్న లోకేష్ ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకే క్లస్టర్ ఇన్ఛార్జిగా పార్టీ అవకాశం కల్పించిందని వెల్లడించారు.